మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, లాభంలో రాహువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారం 8, 9, 10, 11 స్థానాల మీదుగా ఉంది. ఇక్కడ బుధ, గురు, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వారికి చూస్తే కనుక సప్తమస్థ కుజదోషం ఈ రాశికి కనిపిస్తూ ఉంది. చాలా వరకు మీకు ఇష్టమై మీరు అభిమానించే లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళకే మీ అంతటి మీరే అప్రోచ్ అవుతూ ఉంటారు కలవడానికి కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళకి సంబంధించి మీ యొక్క అవసరం గురించో అవసరార్థం గురించో. బట్ కొన్ని సమయాల్లో ఏంటంటే ఇది ఒక డామినేటింగ్ ఇష్యూకి, డామినేటింగ్ నేచర్కి దారితీసి అనవసరంగా ఫ్రెండ్స్ మధ్య కానీ అండ్ మ్యారీడ్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కానీ ఇలా సమ్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల జాబ్లో కొలీగ్స్తో కానీ, సో వాళ్ళంటే మీకు చాలా అభిమానమే కానీ అనవసరంగా చిన్న డిస్టర్బెన్సెస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది బిజినెస్ పార్ట్నర్తో వస్తే కొంచెం వ్యాపారంలో ఇబ్బంది, మ్యారిటల్ లైఫ్లో వస్తే లైఫ్లో పార్ట్నర్తో ఇబ్బంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక సోమ మంగళవారంలో చూస్తే కనుక ఇక్కడ మనకి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. చాలా వరకు లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు పర్సనల్ ఎఫర్ట్ ఎప్పుడు పడనంత కష్టం మేషరాశి వాళ్ళు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పడాల్సి వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా, ఫాదర్ హెల్త్ గురించి అయినా, అలాగే షార్ట్ జర్నీస్ అయినా, లాంగ్ జర్నీస్ అయినా ఇలాంటివి కూడా సమ్ జర్నీస్ కూడా ఇండికేటింగ్ సమ్ జర్నీస్ ఇక్కడ. సో ఇక్కడ బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ నెమ్మదిగా హెక్టిక్గా మారుతున్న మీ జాబ్ షెడ్యూల్ కానీ, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనుకున్న ఫలితాలు మీ కంపెనీ పొందే విషయంలో కానీ, లేకపోతే మీ వర్క్ ఆఫ్ క్వాలిటీ విషయంలో కానీ ప్రొఫెషనల్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శనికి రవి సమసప్తమంలో ఉంటున్నారు. ఇక్కడ ఈ రెండిటి యొక్క సమసప్తమం ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ప్రొఫెషన్ పరంగా, హెల్త్ పరంగా కానీ కొన్ని విషయాల్లో ఇటు ఎడ్యుకేషన్ పరంగా అయినా, సంతాన పరంగా అయినా సరే
ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఎక్స్పెండిచర్స్కి చాలా వరకు ఇక్కడ వ్యత్యాసం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ పాయింట్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. వారాంతానికి చూసినట్టయితే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఫస్ట్ నుంచి చెప్తున్నా, కొద్ది గొప్ప ఈ రాశి వాళ్ళకి ఉన్న మేజర్ బెనిఫిట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్గా రాహు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ లాభస్థానంలో నడుస్తూ ఉండడం అని చాలా వరకు బెస్ట్ మీరు ఇవ్వగలిగినంత ట్రై చేస్తారు. అన్ని విషయాల్లో ఎంత ఖర్చు అయినా మళ్ళీ దానిలో ఎంతో కొంత గెయిన్ని ప్రాఫిట్ని సంపాదించడానికి చాలా వరకు మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నమే కానీ ఖర్చుగానే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో పంచమంలో ఉన్న శుక్రుడి వల్ల కొంతవరకు సంతాన పరమైన విషయాల్లో రవి యొక్క దోషం కనిపిస్తున్న కొంచెం ప్లెజెంట్నెస్ ఉంటాం. ఈ యొక్క రవి బుధుల యొక్క సంచారం షష్టమ స్థానంలో ఒక్కొక్కసారి అది కొంచెం హెల్త్ ప్రాబ్లం అండ్ లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ శత్రు విజయాన్ని కూడా ఇస్తుంది. చాలా బాధల్ని చాలా అడ్డంకుల్ని తొలగిస్తారు వాళ్ళు. సో ఈ విధంగా మేష రాశి వారు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది సప్తమంలో కుజుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మీ రాశ్యాధిపతి పైగా ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం ఎంత చేసుకుంటే అంత మంచిది. తృతీయంలో గురుడు, జూపిటర్ ఈజ్ ఎక్స్పాన్షన్ ప్లానెట్. గురుడు ఎక్స్పాన్షన్ ప్లానెట్ అవటం వల్ల ఇక్కడ మేజర్గా మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే మనం చెప్పుకున్నట్టు హార్డ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడం, చాలా కొంచెం కష్టపడి లైఫ్లో ఇంత కష్టం ఎప్పుడు పడలేదు అన్నట్టుగా కొన్ని హార్డ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడం. కాబట్టి ఈ యొక్క గురువుడికి దత్తాత్రేయుడి ఆరాధన, గురువారం పూట దత్తాత్రేయుని ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. 7:30 శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళండి, ఇంకా మంచి జరుగుతుంది. నీలాంజన సమావాసం కూడా రోజు చదువుకోండి. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, దశమంలో రాహువు, లాభంలో శని. మొత్తంగా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా గురుడు, అలాగే మానసిక ప్రశాంతత పరంగా శుక్రుడు, శత్రు విజయం పరంగా కుజుడు, ఉద్యోగంలో యూనిక్నెస్ క్రియేట్ చేసుకుంటూ ఎదగడానికి రాహు శని ఇద్దరు కూడా యోగిస్తూ ఉన్నారు. ఈ రాశికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఆదివారం శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మనం చూసినట్టయితే కనుక వారం ప్రారంభం సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అది చంద్రుని యొక్క నీచ రాశి అవడం వృషభ రాశి వారికి సంబంధించి. సో మేజర్గా అనవసరంగా థర్డ్ పర్సన్స్ వల్ల మ్యారిడల్ లైఫ్లో కానీ ఇతరత్ర ఏదైనా మీకు చాలా దగ్గర వాళ్ళ విషయంలో కానీ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది. కొన్నిసార్లు రిలేటివ్స్, సిబ్లింగ్స్, కొలీగ్స్ వీళ్ళు అనవసరంగా మీ యొక్క బాండింగ్ ఎవరితో అయితే మీకు మంచి బాండింగ్ ఉంటుందో వాళ్ళ మధ్య అనవసరంగా వీళ్ళు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి సోమ మంగళవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కుటుంబపరమైన విషయాల్లో వస్తున్న మార్పులు చేర్పులు, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో వస్తున్న మార్పులు చేర్పులు, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న కొన్ని సిచ్యువేషన్స్ పరంగా వీళ్ళకి సమ్ టెన్స్డ్ ఫీలింగ్ అనేది సోమ మంగళవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా గురువు గారు ఆయన స్వరాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ సో ఫ్యామిలీ పరంగా వస్తున్న ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ని కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ 2 రోజులు కొంచెం ట్రై చేయాలి, టెన్షన్ పడకుండా. అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉద్యోగాభివృద్ధి కోసం, ఉద్యోగంలో గ్రోత్ కోసం, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు,
ఇతరితర చాలా విషయాల్లో మీకు మంచి జరగటం కోసమే మీకు ఎక్కువ లాంగ్ జర్నీస్ కానీ ఎక్కడన్నా అటెండ్ అవ్వటం కానీ దేనికైనా జాబ్స్కి సంబంధించి కావచ్చు వీటికైనా దాని నిమిత్తం జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాల పరంగా పడే కష్టానికి తప్పకుండా తగినంత ఫలితం వృషభ రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతం మనం చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కాబట్టి కొంచెం ఫికిల్ మైండెడ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. వారాంతానికి ప్రొఫెషన్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది, సో ఒక విషయానికి వచ్చినప్పుడు మీ టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో కూడా కొంచెం మైండ్ ఫ్లక్చువేటివ్గా ఉండే ఆస్కారాలు దశమ స్థానానికి సంబంధించి మనకి ఇక్కడ కొంచెం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉందో, సోమ మంగళవారాల్లో దధిశంక తుషారాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణువుని ఆరాధించడం వల్ల, సత్యనారాయణ స్వామిని, వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శించుకోవటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, జాబ్ పరంగా మీరు టార్గెట్ రీచ్ అయ్యే విషయంలో కొంచెం చాలా లో క్వాలిటీ ఉంటుంది. వాటి విషయంలో కానీ మీకు చాలా వరకు మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు, చతుర్థంలో బుధుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 6, 7, 8, 9 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ వారం మనం చూసినట్టయితే కనుక వీరికి ఆదివారం, సోమ, మంగళవారం 3 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. సో అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా చాలా వరకు అందరినీ కలుపుకెళ్ళే తత్వాన్ని ఇస్తా, మీ యొక్క కొలిక్స్లో కావచ్చు, కోవర్కర్స్లో కావచ్చు, మీకు హెల్ప్ కావాలనుకున్నప్పుడు అందే విధంగా సో అందరినీ కలుపుకెళ్ళే ప్లాన్ చేయటం. తృతీయంలో కేతు ఎక్కడ లేని ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చేస్తాడు. కానీ మనకి ఎంత ధైర్యం ఉన్నా, ఎంత సాహసం ఉన్నా అది ఎక్కడ ఉపయోగిస్తే మంచిది అక్కడ ఉపయోగిస్తే మంచిది, అంతే తప్పించి ఊరికే తృతీయంలో కేతు ఉన్నప్పుడు ఊరికే మనం సాహసాలని ప్రదర్శించడానికి పూర్తిగా వేస్ట్ కదా. అలాగే చతుర్థంలో బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే అర్ధాష్టమంలో బుధుడు ఈ రాశి వాళ్ళకి ఓన్ హౌస్లో ఉన్నాడు, వాహనాలు కొనుగోలుకి సంబంధించి కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ కొనుగోలు అమ్మకాలకి సంబంధించి కావచ్చు, కొన్ని నిర్ణయాలు వాటికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఉంటాయి. అలాగే చాలా వరకు ఫిక్స్డ్ అసెట్స్ పరంగా, ప్రాపర్టీస్ పరంగా కొంచెం నెగోషియేషన్కి సంబంధించి బుధుడు అనుకూలంగానే ఉన్నారు. మెయిన్ ఈ రాశికి ప్రాబ్లం వల్ల వచ్చి మనకి రవి యొక్క సంచారం కూడా అర్ధాష్టమంలో ఉండటం, ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే మిథున రాశికి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుందో, మేజర్గా అష్టమంలో చంద్రుడు అనుకూలిస్తారు. ఆ రాశాధిపతి కుజుడు మాత్రం పంచమంలో ఉన్నారు. సో పంచమంలో ఉన్న ఈ కుజుడి వల్ల కొంతవరకు రావాల్సిన ధనం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, లవ్ లైఫ్లో కానీ, సంతానపరంగా కానీ కొంచెం అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువ ఉంటాయి. పిల్లల మీద మొండిగేస్తున్నారనో లేకపోతే డిసిప్లిన్ తప్పుతున్నారనో కొంచెం హార్ష్గా బిహేవ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా కుజుడి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం కొంచెం వరకు డల్ చేస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు ఉండటం, గురువు గారు కూడా ఆయన రాసిన ఆయన చూడటం, ఇక్కడ చాలా వరకు కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ గురించో, మ్యారిడల్ లైఫ్ గురించో, మ్యారేజ్ మ్యాచెస్ గురించో, అయితే కాంట్రాక్ట్స్ గురించో చాలా వరకు చేసే ప్రయత్నాల్లో గురువు గారి ఆస్పెక్ట్ ఉండటం వల్ల కొన్నిసార్లు మీకు తోడుగా, మీకు అండగా ఉండే పర్సన్స్ వల్ల ఎంతో కొంత మీకు ఈ గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం మీద ఉండటం వల్ల కొంత ఇది పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. అలాగే గురువు గారు కూడా రాశిలో సంచారంలో ఉంటున్నారు, కొంచెం అతిచారంలో ఉన్నారు. బట్ సంఘంలో కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని పరిచయాలు కూడా గురువు గారు చేసే ఆస్కారాలు ఉన్నాయి. బుధ, గురు, శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం.
సో ఎప్పుడైతే ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో జాబ్ రిలేటెడ్ టెన్షన్, జాబ్ రిలేటెడ్ టెన్స్ అనేది ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రొఫెషన్ రీత్యా హెల్త్ కొంచెం డిసప్పాయింటెడ్, కొంచెం ప్రొఫెషన్ రీత్యా కొంచెం హెల్త్కి సంబంధించి కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉండడం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. ఫారెన్ ట్రావెల్స్ గురించో హైయర్ ఎడ్యుకేషన్ గురించో చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇక్కడ ఈ భాగ్యస్థానం రాహు. సో వచ్చినట్టుగా కూడా బటాబటీగా ఎంత ఖర్చు పెడుతున్నారో అంత ఖర్చు మళ్ళీ మీకు రెడీ ఉండే ఆస్కారాలు ఈ రాహు వల్ల ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే దశమంలో శని అండ్ అర్ధాష్టమంలో రవికి మధ్య సమసప్తం ఏర్పడడం, మేజర్గా ప్రొఫెషన్ రీత్యా సమ్ ఎమోషనల్ ఫీలింగ్స్, సమ్ ఇన్నర్ పీస్ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ శని రవుల సమసప్తం ప్రొఫెషన్ అండ్ యువర్ డొమెస్టికల్ లైఫ్, ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, గృహానికి సంబంధించిన ఇబ్బందులు ఒక పక్క, ప్రొఫెషనల్, ఈ రెండింటి మధ్య ఒక యుద్ధం లాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి పంచమంలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, అలాగే అర్ధాష్టమంలో ఉన్న రవికి మాత్రం మెయిన్ జపాకుస్మ సంకాసం చదువుకోవటం, కుదిరితే కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం రవికి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, అక్కడ అష్టమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్ లిక్విడ్ ఫ్లోకి సంబంధించి కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్ని ఇవ్వడానికి శుక్రుడు ఉపకరిస్తున్నారు. తృతీయ రవి, ఏదైతే పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం మంచిగా మీకు ఇక్కడ అష్టమశని కంప్లీట్ అయ్యి అష్టమరాహు నడుస్తూ గురుడు వ్యయంలో ఉండి చాలా పరిస్థితులు చాలా వరకు ఖర్చులు టెన్షన్లతో నిండిపోయిన సమయంలో రవి ఇచ్చే ధైర్యం అది చెప్పలేనిది. తృతీయం అనేది పరాక్రమ స్థానం. సో కాబట్టి ఇక్కడ ఎంతో కష్టపడాల్సిన పని కూడా చాలా వరకు లెస్ ఎఫర్ట్తో కంప్లీట్ చేసే శక్తిని మీకు రవిస్తాడు. ఇక్కడ అష్టమరాహు ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక అష్టమంలో రాహు యొక్క సంచారం మాత్రం కొంచెం మీకు టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అంటే 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే కనుక అది చంద్రుడికి నీచ రాశి. సో వారం ప్రారంభం ఆదివారం కూడా మీరు చేసే పని మీకు నచ్చిద్ది కానీ ఎదుటోళ్ళ మనంలో పొందదు. సోమ మంగళవారాల్లో ధనురాశికి సంబంధించి ఇక్కడ ధనురాశిలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుడు ఇక్కడ నడుస్తూ ఉన్నారు. జనరల్గా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో జనరల్గా షష్టమంలో చంద్రుడు యోగిచ్చినప్పటికీ ఆ రాశి అధిపతి ఇక్కడ మీకు 10 స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు కొంచెం సోమ మంగళవారాల్లో అది స్పిరిచువల్ ఖర్చులు కావచ్చు అండ్ కొన్నిసార్లు జర్నీస్ రీత్యా కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. బట్ ఏంటంటే అవసరార్థం పెట్టుకునే ఖర్చులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి సోమ మంగళవారాల్లో. ఇక బుధ గురు శుక్రవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, బుధ గురు శుక్రవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, సప్తమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు. కానీ అక్కడ జనరల్గా ఏంటంటే ఈ రాశికి అష్టమ శని నడుస్తాం. సో కాబట్టి ఎక్కడైతే ఇక్కడ ఈ రాశికి సంబంధించి అష్టమ శని నడుస్తూ ఉందో సమ్ కన్సర్న్ అబౌట్ యువర్ జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కానీ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో అయినా, బిజినెస్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి అయినా చిన్నపాటి ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. వారాంతానికి మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుడు రాహు. సో కాబట్టి అష్టమ స్థానంలో చంద్రరాహుల యొక్క యుతి మెయిన్ ఏంటంటే వచ్చి పడే అంటే మనకి వెల్త్ డెవలప్ అవ్వట్ల, ఖర్చులు టెన్షన్స్ పెరుగుతున్నాయి అని ఒక రకమైన ఇంటెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. శనికి రవితో కూడా సమసప్తం ఏర్పడింది. రవి తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో బాగానే యోగిస్తారు,
కానీ అక్కడ శనితో కలిసి ఆయనకి సమసప్తమం పట్టడం వల్ల రవికి సంబంధించి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అటు కుటుంబ పరంగా, మీ ఫ్యామిలీ పరంగా, లేకపోతే మీ స్పౌస్ ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో షార్ట్ జర్నీస్లో కానీ, మీరు పెట్టే ఎఫర్ట్స్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, సో వీటిలో ఈ శని రవిల యొక్క సమసప్తమం ఈ యొక్క శత్రు వీక్షణ అనేది కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా అర్ధాష్టమ కుజిదోషం కూడా నడుస్తుంది రాశికి. డొమెస్టికల్ పీస్ కోసం ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం, కేజింపో శనగలకు ఎల్లో క్లాత్ గురుప్రీతిగా దానం ఇవ్వటం, అష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం, భాగ్యస్థాన శని సంచారానికి సంబంధించి మనం ఇక్కడ రిట్రగ్రేషన్లో ఉన్న శనికి భాగ్యస్థానంలో మెయిన్గా భాగ్యస్థానంలో శని సంచారం ఏదైతే మనకి ఇక్కడ జరుగుతూ ఉందో జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రిట్రగ్రేషన్లో శని వల్ల చాలా వరకు ఎక్కువ స్ట్రెస్ పడుతూ చిన్నపాటి ఫియర్ ఉంటా ఉంటుంది ఆరోగ్యం గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ. సో ఈ భాగ్యస్థానంలో శని యొక్క వక్ర సంచారం కోసం తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనివారం పూట వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. చాలా మంచి ఫలితం కర్కాటక రాశి వారికి ఉంటుంది. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అలాగే రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మంచి ప్లెజెంట్నెస్ని తప్పకుండా అంతవరకు శుక్రుడి యొక్క సంచారం వల్ల అష్టమ శని నడుస్తున్నా కూడా కొంచెం ప్లెజెంట్నెస్ ఏదో మైండ్లో ఉండడానికి, కొంచెం కాన్ఫిడెంటల్గా ఏదో కొంచెం నవ్వుతున్నానులే అన్నట్టు ఉండడానికి శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. అలాగే ద్వితీయంలో బుధుడు, రవి కూడా ద్వితీయంలో ఉన్నారు. ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ అంత దానికి సంబంధించి రాబట్టడానికి, సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు. ఆ రాబడికి ద్వితీయంలో బుధుడు ఉపయోగపడుతున్నాడు. అలాగే ఇక్కడ తృతీయంలో కుజుడి యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. పరాక్రమ స్థానంలో కుజుడు చాలా బాగా వెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. జనరల్గా ఇచ్చిన వర్క్ని, ఇచ్చిన టాస్క్ని అష్టమ శని నడుస్తున్నా చాలా వరకు మంచి కాన్ఫిడెన్స్గా మీరు రాబట్టే ఆస్కారాలు ఉన్నాయి. లాభంలో గురుడి యొక్క సంచారం కూడా చాలా వరకు మీకు మంచి ఫేవరబుల్గా ఉంది. ఇక్కడ ఉదాహరణ అష్టమ శని నడుస్తున్నా ఎన్ని నెగిటివ్స్ ఉన్నా, అంటే ఈ వారం కొద్ది గొప్ప 2-3 గ్రహాలు అనుకూలత ఉంది సింహరాశికి. గత వారం పై వారం లేనప్పుడు కూడా గురుడే ఈ రాశి వాళ్ళని ఆదుకుంటూ వస్తున్నాడు. సో ఈ రాశి వాళ్ళకి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చతుర్థం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే తృతీయంలో కుజుడి యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉంటాం. సో చాలా వరకు కొంచెం ఎమోషన్గా ఈ వర్క్ని ఎలా అయినా అవగొట్టాలి అనే ఒక రకమైన ఎమోషన్తో వర్క్ చేయడం అనేది వారం ప్రారంభం మనకు అనిపిస్తూ ఉంది. సోమ మంగళవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి గురుడు చక్కగా రాశిని చూసుకుంటున్నాడు. సంతానం గురించో, ఇన్వెస్ట్మెంట్లో వచ్చే లాభాలు, కొద్దో గొప్ప కొంచెం వ్యాపారంలో ఏదన్నా రూపాయి లాభం ఉందా అనుకునే విషయంలో కొంత పాజిటివ్నెస్ అనేది గురుడి వల్ల నడుస్తూ ఉంది. బుధ గురు శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ 6, 7 స్థానాల్లో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో ఈ సింహరాశి వారికి మేజర్గా షష్టమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆ రాశికి అధిపతి అయిన శని కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అవసరం లేని చోట్ల లోన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది పాలవుతారు. సప్తమంలో రాహు యొక్క సంచారం, అలాగే అష్టమ శని కూడా నడుస్తుండటం, మ్యాచెస్ చూసుకునే విషయంలోనూ, వెతుక్కునే విషయంలోనూ, ఫైనలైజ్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యాపార సంబంధిత వ్యవహారాల కోసం కూడా మనం అంత కష్టపడి పనిచేసిన ప్రకృతి కాలం కూడా కలిసి రావాలి అన్నట్టుగా కొన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే శనికి రవికి మళ్ళీ సమసప్తమం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఇక్కడ. సో దీనివల్ల అనవసరంగా ఫ్యామిలీలో మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య కానీ, ఫైనాన్షియల్గా మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కానీ, వెరీ క్లోజ్ రిలేషన్స్ వ్యవహారాల్లోనే
చాలా దగ్గర వాళ్ళతోనే, మీ రిలేటివ్స్లో అయినా ఫ్రెండ్స్తో అయినా చాలా వరకు ఫైనాన్షియల్ విషయాల్లో అనవసరమైన విభేదాలు అనేవి తలెత్తే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ శని రవుల సంసప్తం వల్ల జరుగుతుంది, జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మెయిన్ అష్టమ శనికి నీలాంజన సమావాసం చదువుకుంటూ, శనికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉండడం మంచిది. దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే ద్వితీయంలో రవి కూడా ఉన్నారు. మెయిన్ ద్వితీయంలో రవి ఉన్నారు, జపాకుస్మ సంకాసం వాక్ స్థానంలోనే రవి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ ద్వితీయ స్థానంలో ఉన్న రవికి మీరు ఎంత చేసుకుంటే వాక్ స్థానంలో ఉన్న రవికి జపాకుస్మ సంకాసం అంత మంచిది. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రాహు ఉన్నారు, అలాగే వేణులో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో 3, 4, 5, 6 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక, అలాగే ఆ రాశాధిపతి కుజుడు ద్వితీయంలో ఉంటాం. మెయిన్గా ఈ రాశి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రవి శనుల యొక్క సమసప్తమం నడుస్తూ ఉంది. అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే అవసరం లేని ఖర్చులు కానీ ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్లీ ఈ రాశి వాళ్ళకి, కన్యారాశికి సంబంధించి ఈ శని రవుల యొక్క సమసప్తమం మనం చూస్తే కనుక ఇటు రాశిలోను అటు సప్తమంలోనూ శని ఉంటాం. శని చాలా వరకు సమ్ క్లోజ్ రిలేషన్స్ని, అలాగే మీకు సంబంధించి ఆరోగ్యపరంగా కావచ్చు, రవి న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలోకి వచ్చినప్పుడు కొంత హెల్త్ పరంగా ఇబ్బంది క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఈ రవిశనుల యొక్క సంసప్తమం వల్ల మ్యారీడల్ లైఫ్లో అయినా, భార్యాభర్తల మధ్య అయినా, ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా సమ్ ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ రీచ్ కానీ, సమ్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కానీ మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి ఆర్ మీకు చాలా వరకు కూడా ఎవరైతే క్లోజ్ మూమెంట్తో ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి రాశిలో రవి సప్తమంలో శని ఉండటం వల్ల రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఆదివారం, శనివారం ఈ 2 రోజులు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో ఉన్న కుజుడు కూడా వాక్ స్థానంలో ఉన్నాడు. పైగా వెరీ మెలిఫిక్ ప్లానెట్, ఈ పాపగ్రహం ఈ రాశికి సంబంధించి కుజుడు. అది ఇక్కడ ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో కుటుంబరీత్యా కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ధనపరమైన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సోమ, మంగళవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుడు ఎప్పుడైతే సంచారంలో ఉన్నారో ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా వరకు ఇన్నర్ పీస్, మీ మానసిక ప్రశాంతత అంతా కూడా ప్రొఫెషన్లోనో, జాబ్లోనో, చేసే పనిలోనో ఇక్కడే సరిపోతుందిరా బాబు నాకు అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక బుధ, గురు, శుక్రవారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే ఆ రాశాధిపతి కూడా శని సప్తమ స్థానంలో ఉన్నాడు. వ్యాపారీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, సంతాన పరంగా అనవసరంగా భార్యాభర్తల మధ్య కానీ డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బుధ, గురు, శుక్రవారాల్లో. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతానికి. షష్టమంలో రాహు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఎంతైనా సరే ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి రవిశనుల సమసప్తమం, షష్టమంలో ఉన్న రాహు వల్ల మనకు కనిపిస్తూ ఉంది. సో ద్వితీయంలో కుజుడు, వాక్స్థానంలో కుజుడు వల్ల ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రశాంతి మంత్రం చేసుకోవడం. సప్తమ శని వక్రంలో ఉన్నారు, నీలాంజన సమాభాసం చదువుకోవడం. అలాగే ఈ రాశికి 1000 స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం, అనవసరంగా కొన్నిసార్లు ఏదో భయంతో లేవాల్సి రావడం, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రశాంతి మంత్రం, కేజింప ఉలవలు, అలాగే కేజింపావు ఉలవలు, ఇంకా రంగురంగుల వస్త్రం దానం ఇవ్వడం అనేది చాలా మంచిది.
తులారాశి వారికి సంబంధిద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే షష్టమంలో శని రుణ రోగ శత్రుస్థానంలో చాలా మొండివి అయిన అనేకమైన సమస్యల నుంచి మీకు ఉపశమనాన్ని కల్పించడానికి దానికి తగ్గ పోరాట పటిమని అందిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రాశికి భాగ్యంలో గురుడు, జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, అతిచారంలో చాలా ఫోర్స్గా ఫాస్ట్గా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించో ఫారెన్ ట్రావెల్ గురించో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జాబ్ ఆపర్చునిటీస్ గురించి సంబంధించి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు రిఫరెన్స్ ఆఫర్ దొరికే కొద్దో గొప్ప లక్కుని కల్పించడంలో గురుడు ఇక్కడ చాలా వరకు పాజిటివ్గా ఉన్నారు. రాశ్యాధిపతి శుక్రుని యొక్క సంచారమే లాభస్థానంలో ఉంది కాబట్టి ఎటు అడిగేసినా మనకి ప్రయోజనకరంగా కొంచెం లాభదాయకంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవడం అనేది తులారాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్ కనిపిస్తూ ఉంది. అలాగే కేతువు యొక్క సంచారం కూడా, కేతువు కూడా జనరల్గా లాభస్థానంలో యోగిస్తాడు. ఎప్పుడైతే కేతువు కూడా లాభస్థానంలో యోగిస్తూ ఉన్నారో తప్పకుండా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కేతువు మనకి అందిస్తూ ఉన్నారు. సో అలాగే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఈ రాశికి మనం చూసినట్లయితే కనుక సోమ మంగళ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే కొంచెం ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరమైన విషయాల రీత్యా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కుటుంబ పరిస్థితులు కొంచెం ప్రతిబంధకంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ లైఫ్ గ్రోత్కి సంబంధించి పెట్టే ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మీకు స్కిల్ ఉందో ఆ స్కిల్ని అప్గ్రేడ్ చేయడానికి, ఆ స్కిల్ త్రూ దానికి ఒక సార్థకత చేకూరేలా చేయడానికి చాలా ప్రయత్నాలు ఈ తులారాశి వాళ్ళు చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బుధ గురు శుక్రవారంలో చూస్తే కనుక ఇక్కడ ల్యాండ్ రిలేటెడ్గా కానీ ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్గా కానీ డొమెస్టిక్ పరంగా కూడా కొంతవరకు చాలా చాలా సందర్భాల్లో మనకి ఈ శని యొక్క సంచారం మనకి కొంత ప్రాబ్లమాటిక్గా కనిపిస్తూ ఉంది. లోన్స్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇంటికి సంబంధించిన రినోవేషను, మరమ్మతులు, ఖర్చులు, వెహికల్స్కి సంబంధించో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి వీటికి సంబంధించి కనిపిస్తున్నాయి. మదర్ హెల్త్కి సంబంధించి కూడా సో వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. వారంతాన్ని చూస్తే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం, పంచమంలో రాహు ఉన్నారు. అలాగే శనికి రవికి ఇక్కడ సమసప్తమం ఏర్పడతా ఉంది. ఈ రాశి వాళ్ళకి శనికి రవికి ఎప్పుడైతే ఇక్కడ సమసప్తమం ఏర్పడుతూ ఉందో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అండ్ పొందాల్సిన గెయిన్కి మధ్య కావచ్చు, ఉద్యోగంలో శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ శని రవుల యొక్క సమసత్వం ఏదైతే ఉందో చాలా వరకు కూడా సమ్ డిస్టర్బెన్స్ అనేది హెల్త్ పరంగా కానీ ఎక్స్పెండిచర్ పరంగా కానీ కొంచెం తీసుకొచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ బుధుడు కూడా అక్కడే ఉన్నారు, ఓన్ హౌస్లోనే. సో మిత్రక్షేత్రంలోనే రవి ఉన్నారు. సో చాలా వరకు కూడా మీ యొక్క సంపాదన అనేది కొన్ని విషయాల్లో ఖర్చులుగా కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు తులారాశి వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంది. ఈ శని రవుల సమసప్తమమే అది లిటిగేషన్కో, కాన్ఫ్లిక్ట్కో, అనవసరమైన వివాదానికో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్కో మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మేజర్గా మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సోమ మంగళవారాలు కొంచెం అనుకూలంగానే ఉంది కాబట్టి ముఖ్యంగా రాశిలో కుజుడి యొక్క సంచారం చాలామంది మీరే కావాలని, మీరైతే ఆ పని చేయగలరని, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడి మ్యారేజ్ ప్రపోజల్కు ఇంక ఇతరత్ర దేనికో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దొరికే వాళ్ళందరూ మొండిగాళ్ళు దొరుకుతారు. వాళ్ళ మొండితనాన్ని మీరు భరించాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ఇక్కడ పవర్ స్ట్రగుల్ అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి ప్రొఫెషన్ పరంగా. అలాగే రవి బుధుల యొక్క వ్యయస్థాన సంచారం సమ్ టైమ్స్ ప్రాఫిట్స్ కావచ్చు, కొన్ని జీవితంలో ఎదగాలంటే కొన్నిసార్లు ఖర్చులు పెట్టాలన్నట్టుగా కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, కుదిరితే కేజింపావు
గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, బుధుడికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం డైలీ చాలా మంచిది. సో ఇవి చేయడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళకు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి లాభంలో రవి, లాభంలో బుధుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఈ రాశి వాళ్ళకి. అలాగే రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే లాంగ్ జర్నీస్, సమ్టైమ్ మోర్ యువర్ ఎనర్జీ లాస్ అయినట్టు, హెల్త్ పరంగానో కొంచెం ఐసోలేటెడ్గా ఉన్న ఫీలింగో, కొంచెం పని ఎక్కువగా నైట్ టైం ఉండాల్సి రావడమో, ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ అనేవి వీటి వల్ల వీళ్ళు ఎక్కువగా ఎనర్జీ లాస్ అండ్ నైట్ టైం సమ్ డిలే స్లీప్ ఉండటం వల్ల మనకి ఎలా అయితే మగతగా ఉంటుందో కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో చంద్రుని యొక్క ఇక్కడ మెయిన్గా ఏంటంటే ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు అక్కడ ఉండటం జనరల్గా ఏంటంటే ఆ రాశికి రాశి గురుడు కూడా ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి, ఫైనాన్షియల్ పరంగా ఏంటి, ఫ్యామిలీ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఈ యొక్క మెయిన్ వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది మంచిది. సో మనకి తెలియని ఒక అంటే అవగాహన లేని విషయాల్లో వేలు పెట్టేటప్పుడు కొంచెం దాని గురించి రీసెర్చ్ కొంచెం ఎక్కువ తెలుసుకుని పని చేయడం అనేది మంచిది. సో ఎందుకంటే దానివల్ల అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చానో, లవ్ లైఫ్ పరంగానో, సంతాన పరంగానో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో ఏదో రకంగా కొంతవరకు అనుకోని మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో సంతానం గురించి చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే సంతానపరమైన విషయాల్లో కొంచెం ఓడిదొడుకులు, హడ్డిల్స్ ఇక్కడ ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, ప్రాపర్టీస్ రీత్యా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమంలో రాహు ఉన్నాడు. ప్రాపర్టీ గురించి సరిగ్గా తెలియకుండా, పైగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ ఇల్లు కానీ ఏమైనా సెకండ్ హ్యాండ్ తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశికి 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం దానం ఇవ్వటం. అష్టమ గురుడికి ఇక్కడ మనం చూస్తే కనుక దేవానాంచ ఋషినంచ, అష్టమ గురుడికి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే అర్ధాష్టమంలో రాహు, మేజర్గా మదర్ హెల్త్ కావచ్చు, అనవసరంగా ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ కావచ్చు, చాలా కాలంగా ఉద్యోగం గురించి వెతుకులాడతో ఉంటూ కొంచెం డిసాటిస్ఫాక్షన్ కూడా క్రియేట్ చేస్తుంటాడు రాహు. కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సప్తమంలో గురుడు, తృతీయంలో రాహు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజుడు. 6 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఉంది. మేజర్గా దిగ్బలంలో ఉన్న గ్రహాల వల్ల ఎప్పుడూ కూడా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సప్తమస్థ గురుడు. ఈ సప్తమస్థ గురుడు వల్ల చాలా వరకు జనరంజకంగా పరిపాలించగలుగుతారు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు. అదే రాజ్య దర్శనం కూడా జరుగుతుంది. మీ యొక్క ఎవరైతే మీ బాసెస్ ఉంటారో, అయితే నాయకుల్లో వాళ్ళ అధినాయకుడు ఉంటాడో, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకు కూడా మంచి ఫేవరబుల్గా వాళ్ళు వీళ్ళకి మారడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో చాలా మంచి ధైర్యాన్ని దమ్మునిస్తూ ఉన్నాడు. భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం, ఇక్కడ స్పిరిచువల్గా శుక్రుడి యొక్క సంచారం ఏంటంటే తప్పకుండా కొంతవరకు ఈ భాగ్యస్థానం శుక్రుడు కొన్ని శుభకార్యాలకు కానీ, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో కానీ, మంత్ర సాధనకి సంబంధించిన విషయాల్లో కానీ శుక్రుడు మిమ్మల్ని పార్టిసిపేట్ చేసేటట్టుగా భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగే కేతు కూడా కంజెక్టివ్ ఉన్నాడు. కేతు కూడా కంజెక్టివ్ ఉన్న వల్ల మోర్ స్పిరిచువల్గా ఉంటారు. యు ఆర్ మోర్ స్పిరిచువల్ ఇన్ దిస్ టైం అనమాట. దశమంలో రవి, దశమంలో బుధుడు కూడా ఉన్నారు ఇక్కడ మనకి చూస్తే కనుక.
సో ఈ దిగ్బలించాలి. మేజర్గా బుధుడు ఉచ్చ స్థితిలో ఉండటం, రవి బుధుడు కలిసి ఉండటం, బుధాదిత్య యోగం ఏర్పడటం. వాళ్ళిద్దరూ ఎక్కడ పడితే అక్కడ కలిపితే బుధాదిత్య యోగం అంటారు. అది కాదు, ఇది నిజమైన బుధాదిత్య యోగం. ఉచ్చలో బుధుడు ఉన్నప్పుడు ఉద్యోగపరంగా, ప్రొఫెషన్ పరంగా చాలా వరకు మీకు అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి జాబ్ ఆఫర్స్ గురించి ట్రై చేసేవాళ్ళు శుభ్రంగా ట్రై చేయండి. ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు మీ జాబ్లో ఎంతవరకు మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగి మంచి పేరు తెచ్చుకోగలరో, నెక్స్ట్ లెవెల్ స్టెప్కి వెళ్ళగలరో అంతవరకు ట్రై చేయండి. అయితే ఇక్కడ మెయిన్గా మనకి శని రవుల సంసప్తం ఏర్పడుతుంది. ఈ శని రవుల సంసప్తం వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఇన్నర్ పీస్, ఇంత బాగుంది అనుకోవడానికి లేదురా బాబు ఇంట్లో అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. కొత్త ప్రాపర్టీస్ కొనడానికో, ప్రాపర్టీ కొన్నాకో ఏదో తెలియని మీకు ఒక డిసాటిస్ఫాక్షన్ లాగా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. బట్ దానివల్ల కాదు, వాస్తు లోపాలు అయితే కావు. సో అది ఉన్నా చక్కగా మొన్న చేశాను వీడియో, తప్పకుండా మీరు ఏదైతే హనుమాన్ చాలీసా ఎంత బాగా చేసుకుంటే, ఎంత బాగా చదువుకుంటే అంత మంచి స్పిరిచువల్ పవర్ మీకు వస్తుంది, బాగుంటుంది. ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. లాభంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆ రాశి అధిపతి తప్పకుండా మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్తో, స్థిరమైన నిర్ణయాలతో, వ్యాపారపరంగా అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎదగడానికి సంబంధించి అనేకమైన మార్గాలని ఈ సమయంలో ధనుస్సు రాశి వాళ్ళు వెతికే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దానిలో సత్ఫలితాన్ని కూడా పొందుతారు. సోమ మంగళవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఒక రాశిని గురుడే చూసుకుంటున్నాడు. శని కూడా చూస్తున్నప్పటికీ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉన్నా, ఆరోగ్యం బాధలు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ లోపాలున్నా, గురువు గారి సప్తమ స్థాన వీక్షణ రాశి మీద ఉండటం వల్ల చాలా వరకు మీరు ఆప్టిమిజంగా ఉంటారు. అంతా మంచి జరుగుద్ది అనే విషయంలో. అలాగే మంచి జరుగుద్ది, మీ ఎదుటి వాళ్ళే మిమ్మల్ని చాలా వరకు కూడా పాజిటివ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఇక బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో శని యొక్క రెట్రాగ్రేషన్ కనిపించడం మనకి. ద్వితీయంలో శని యొక్క రెట్రాగ్రేషన్ మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో, ఇక్కడ కొన్నిసార్లు ఈ సమయంలో ఏదన్నా ఫిక్స్డ్ అసెట్ మీద మీరు వాల్యూ చేసేటప్పుడు, కొనేటప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మానసికమైన ప్రెషర్ని, స్థిరాస్తుల విషయాల్లోనూ, భూముల ల్యాండ్ విషయాల్లోనూ చిన్నపాటి డిస్ప్యూట్స్ని, దానివల్ల కొంచెం మనశ్శాంతిని కోల్పోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతంలో, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, తృతీయంలో రాహు ఉన్నారు. అట్ ద సేమ్ టైం చతుర్థ స్థానంలో కూడా ఈ యొక్క శని యొక్క సంచారం నడుస్తుంది. మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ని చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు ప్రతి పనిలో. కానీ కొన్ని విషయాల్లో మానసిక ప్రశాంతతని టెస్ట్ చేసే కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. హనుమాన్ చాలీసా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, అంతే. మకర రాశి వారికి సంబంధిద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అష్టమంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మకర రాశి వాళ్ళకి. సో ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 11, 12, 1, 2 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆదివారం, బుధ, గురు, శుక్రవారాలు 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. వ్యాపార పరంగా వీళ్ళు ప్రాఫిట్స్ పరంగా చాలా వరకు ఆలోచనలు చేయొచ్చు. కానీ జాబ్లో ఒక రకమైన డిస్టర్బెన్స్, ప్రతి పని కూడా ఏంటో ఫైటింగ్ చేసినట్టు చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే ఉంది రాశి వాళ్ళకి సంబంధించి సోమ మంగళవారాల్లో, గురువు గారు ఆ రాశ్యాధిపతి ఆయన కూడా వెళ్ళి అక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు.
కాబట్టి మెయిన్గా సిబ్లింగ్స్లో కావచ్చు, కొలీగ్స్ పరంగా కావచ్చు, రిలేటివ్స్ పరంగా కావచ్చు, షార్ట్ జర్నీస్ త్రూ కావచ్చు, కొన్ని విషయాలు రీత్యా ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, వీళ్ళ కోఆపరేషన్ తక్కువ ఉండటం, ఈ టైంలో ఎత్తు చూపుడు ఎక్కువ ఉండటం అనేది మకర రాశి వాళ్ళకి ఈ షష్టమ స్థానం గురుడి వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది మనకి. ఉదయ గురు శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఇక ఈ రాశికి రాశ్యాధిపతి అయిన శని మనకు తెలిసిన ఆయన తృతీయ స్థానంలో వక్రంలో ఉన్నాడు. ఏలినాడు శని కంప్లీట్ అయింది, సంతోషం. కానీ తృతీయ స్థానంలో శని చాలా వరకు ఎప్పుడూ పెట్టని విధంగా గతం కంటే కొంచెం మంచి విల్ పవర్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ డబల్ టైం కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, ఈ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతానికి కనిపిస్తుంది. శనివారానికి ఆల్రెడీ ద్వితీయంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రరాహువులు ఇద్దరూ కూడా ఉన్నారు ఈ రాశికి. సో చంద్రరాహువుల యొక్క కంజంక్షన్ ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో మనకి మెయిన్గా చూసినట్టయితే కనుక ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో వీళ్ళు సంపాదించిన దాన్ని రిలేటివ్స్ కోసమో, ఫ్రెండ్స్ కోసమో, ఇంకొకళ్ళ కోసమో, ఎక్కువగా సిబ్లింగ్స్ కోసమో ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా ద్వితీయంలో ఉన్న రాహు చాలా వరకు వీళ్ళకి చాలా యాంప్లిఫైయింగ్ నేచర్తో ఉంటుంటాడు. వచ్చే డబ్బులు వస్తున్నాయా, నిలుస్తున్నాయా, వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయా అనేది ఆలోచించుకోవడం మకర రాశి వాళ్ళకి చాలా చాలా మెయిన్ పాయింట్. ఈ రాశికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో గురుడు, ద్వితీయంలో రాహు, ఈ రెండు గ్రహాలు గురుబలం లేదు. గురుబలం లేకపోవడం వల్ల చాలా వరకు ఈ సమయంలో సమాజంలో మీరు చాలా చిన్న స్థాయిలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యే కొన్ని సమస్యలు, అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి గురుబలం పెంచుకోండి, దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, దత్తాత్రేయుడి ఆరాధన చేయండి, ఆయన ఆలయానికి గురువారం పూట వెళ్తుండండి, రోజు వెళ్ళినా మంచిదే. అలా రాహు కేతులు ఇద్దరు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం వీళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా ఉండటం మంచిది. వాక్స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అర్ధకాయం మహావీరం, అదేదో రాహుకి సంబంధించిన రాహు నవగ్రహ శాంతి మాత్రమే చదవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, అష్టమంలో బుధుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఎన్నున్నా పంచమంలో గురువు గారి సంచారం మాత్రం అల్టిమేట్ ఈ రాశి వాళ్ళకి. అదే మంచి వెన్ను దన్ను, ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతాన పరంగా, ఎన్ని రకాలుగా ఇంక్రిమెంట్స్ పరంగా గురు భగవానుడికి దండం పెట్టుకోవాలి కుంభరాశి వాళ్ళు. అష్టమంలో బుధుడు, అది చిన్నపాటి లోపల ఏంటంటే అక్కడే రవి, సమసప్తమంలో శని పైగా. సో ఎప్పుడైతే రవి శనుల యొక్క సమసప్తమం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుందో మనకి మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో జరుగుతుంది. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. రవి యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో వెల్ పర్ఫామ్ చేయలేకపోవటం కానీ ఇలాంటి లోపాలు ఉంటూ ఉన్నాయి. ఈ రాశికి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, మెయిన్గా దశమంలో చంద్రుడు ఉన్నప్పటికీ ఆ రాశాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. చాలా కష్టపడి స్ట్రెస్కు లోని పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు ఉండటం, అలాగే ఆ రాశాధిపతి గురుడు కూడా లాభాన్ని చూడటం, చక్కగా పంచమంలో ఉంటాం. కొద్దిగా గొప్ప అమ్మాయి పర్లేదు బాబు, సమ్వాట్ రిలాక్సేషన్, రావాల్సిన డబ్బులు రాకపోయినా కొంచెం దీంతో మేనేజ్ అయింది అన్నట్టుగా పరిస్థితులు సోమ మంగళవారంలో మనకు కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ మనకి చూస్తే కనుక వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. నేను వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ముఖ్యంగా రాశ్యాధిపతి శని వాళ్ళకి ద్వితీయంలో డైరెక్ట్ ఉన్నాడు. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో, ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు అనేవి వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి.
పైగా రాశ్యాధిపతి కూడా అయ్యాడు శని, అక్కడ ద్వితీయంలో ఉన్నాడు రవితో సమసప్తమంలో. సో ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో రవిశనుల యొక్క సమసప్తం అనేది మీ ఫ్యామిలీకిను స్పౌస్ ఫ్యామిలీకి కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి, లేకపోతే మీ పర్సనల్ వెల్త్కి కావచ్చు, ఇన్హెరిటెన్స్కి సంబంధించి, అలాగే ఆర్థిక పరంగా దాని నుంచి రావాల్సిన ఫైనాన్షియల్ గెయిన్స్ గురించి కావచ్చు, వీటి విషయాల్లో ఒక టగ్ ఆఫ్ వార్ అనేది కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ద్వితీయంలో ఉన్న శని కానీ అష్టమంలో ఉన్న రవి కానీ ఎక్కువగా హెల్త్ మీద ఇంపాక్ట్ కొట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో శని యొక్క సంచారం వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి నీలాంజన సమాభాసం, రవి యొక్క శని నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. రాశిలో కూడా రాహు ఉన్నాడు. రాశిలో రాహు ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా అప్ అండ్ డౌన్ అయిపోతుంటాయి. కాబట్టి రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం కూడా చాలా 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 మంచిది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి షష్టమంలో కేతువు, షష్టమంలో ఉన్న కేతువు మాత్రమే మేన్ రాశి వాళ్ళకి ఇక్కడ యోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి కేతువు యొక్క సంచారం షష్టమంలో ఉండడం, నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సో వాచ్ ఆన్ యువర్ స్టెప్స్. ఏ పని ఎప్పుడు జరుగుద్ది అనుకునే కంటే దాని గురించి ఆలోచించడం మానేసి, సరే వీ విల్ ఫోకస్ ఆన్ అవర్ వర్క్ అని చెప్పి మన వర్క్ మీద మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్తే అయినప్పటికీ అవుతుంది. సో ఇక్కడ 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. నవమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంది, ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చాలా వరకు కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఇక్కడ బ్లడ్ రిలేటెడ్ కానీ, హిమోగ్లోబిన్ విషయాల్లో కానీ, అలాగే సమ్ థ్రోట్కి రిలేటెడ్ సమ్ పెయిన్ కానీ, అలాగే ఫ్యామిలీ పరంగా కొంచెం 8th హౌస్లో కుజుడి యొక్క సంచారం కారణంగా ఫ్యామిలీ పరంగా కుజుడి అష్టమ స్థాన సంచారం చిన్నపాటి డిస్టర్బెన్స్ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సోమ, మంగళవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి గురుడు చతుర్థంలో ఉన్నాడు. సో చాలా వరకు కూడా మీ యొక్క మెంటల్ పీస్ని తాకట్టు పెట్టి మీరు పనిచేస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. సో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, గురుడు కూడా చాలా ఫాస్ట్గా అతిచారంలో ఉన్నారు 4th హౌస్లో. చాలా చాలా మానసికమైన ప్రెషర్ రోజు రోజుకి ఉంటూ ఉంటుంది. బట్ నథింగ్ టు వర్రీ, జూపిటర్ నాట్ డూ ఎనీ బ్యాడ్. ఎందుకంటే దశమ స్థానాన్ని ఆయన ఓన్ హౌస్ని ఆయన చూసుకుంటున్నారు. ప్రొఫెషనల్ పరంగా ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో కానీ ఏంటో ఈ జీవితం, ఈ వర్క్లో, ఈ ప్రొఫెషన్లో ఇంకో స్థిరత్వం లేదు మనకి అనుకునేటట్టుగా. బట్ ఏంటంటే ఆయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల వర్క్ అయితే ఉందిగా ఫోన్లే అన్నట్టు ఉంటుంది. ఇక బుధ, గురు, శుక్రవారంలో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఈ రాశికి లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఆ రాశ్యాధిపతి శని ఏలినాడు శనిలో నెత్తి మీద ఉన్నాడు. చాలామంది ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే తెలిసిన నెట్వర్క్ సర్కిల్ వాళ్ళే వాళ్ళు యూటర్న్ తీసుకోవడం కావచ్చు, ఇలాంటి సందర్భాలు కొంచెం మీకు ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. వచ్చిన ప్రాఫిట్ కూడా కొంతవరకు ఈ రకమైన సందర్భాల వల్ల కొంత మీరు స్ట్రెస్కి గురయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవిశనుల యొక్క సమసప్తమం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి సమ్ ఈగోయిస్టిక్ డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్స్ వల్ల చాలా వరకు కూడా ఇక్కడ మీరు ఈ రవిశనుల యొక్క సమసప్తమంలో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య చాలా వరకు సమ్ రిలేషన్స్లోనే ఒక రకమైన డిస్టెన్స్ ఏర్పడిపోతూ ఉంటుంది. అది మ్యారిటల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అది క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా కావచ్చు. సో వారాంతానికి చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు అక్కడ రాహు ఆల్రెడీ ఉన్నాడు, మళ్ళీ ఆ రాశ్యాధిపతి రాశిలో ఉన్నాడు. సో కాబట్టి ఈ 1000 స్థానంలో ఉన్న రాహు యాక్చువల్గా రాహు యాంప్లిఫైస్ సమ్ ఎక్స్పెన్సెస్, ఇస్తే కొన్ని ఖర్చులు ఇస్తాడు,
పర్సనల్గా. కాబట్టి 1000 స్థానంలో చంద్రరాహులు ఉండటం వల్ల ఏంటో ఆలోచన వారాంతానికి శనివారానికి తెలియని ఆలోచన అలా నడుస్తూ ఉంటుంది. ఇది పవర్ స్ట్రగుల్ వల్ల రవి బుధులు ఇక్కడ శనికి సమసప్తంలో ఉండటం వల్ల వచ్చిన దీనివల్ల వారాంతంలో ఏర్పడ్డ దానివల్ల వర్షం వెలిసిపోయి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట 4వ తారీఖు 5వ తారీఖు వరకు కూడా. సో ఈ విధమైన సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి మేన రాశి వాళ్ళకి. ఇక్కడ 1 కాదు 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, 8 గ్రహాలు కూడా అనుకూలించట్ల. దానిలో మెయిన్ అష్టమ కుజుడు వల్ల కొన్నిసార్లు మజిల్ పెయిన్స్ వస్తాయి. అలాగే రాశిలో శని వల్ల కాన్ఫిడెన్స్లు పోతూ ఉంటుంది. షష్టమంలో శుక్రుడు కొన్నిసార్లు స్త్రీలతో వివాదాలను తీసుకొస్తాడు. ఈ రవి బుధులు ఆల్రెడీ ఉన్నారు సప్తమంలో. సో కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా మీకు మీ ఎదుటి వాళ్ళకి లైవ్ లైఫ్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ మ్యాచెస్ చూసే విషయంలో కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారంలో కానీ చెడిపోకుండా డీల్ని డన్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. నవగ్రహాలకి ఆదిత్య సోమాయ మంగళ బుధాయ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమః అనుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి. 9 సార్లు 27 సార్లు 9 గ్రహాలకి శివాలయ దర్శనం చేసుకున్న రోజు మంచిది. కాలభైరవాష్టకం శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.